పౌర్ణమి ప్రతి నెల వస్తుంది, కానీ చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికి ఉండదు. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏడాది మొత్తం మీద చంద్రుడు కార్తీక పౌర్ణమి రోజున ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉంటాడు. పౌర్ణమి రోజున ముత్తైదువులు 2 రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిల్ల నోము, అంటే కార్తీక పౌర్ణమి రోజున చలిమిడి చేసి మొదటి సంవత్సరం 5 ముత్తైదువులకు, రెండవ సంవత్సరం 10 మందికి, మూడవ సంవత్సరం 15 మందికి వాయినాలు ఇస్తారు. రెండో నోము కృతికా దీపాల నోము, అంటే కార్తీక పౌర్ణమి రోజున శివ ఆలయంలో మొదటి సంవత్సరం 120 దీపాలు, రెండవ సంవత్సరం 240 దీపాలు, మూడవ సంవత్సరం 360 దీపాలను వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి, దేవ దీపావళి అని కూడా అంటారు.